సంక్రాంతికి ప్రభుత్వం మరో 4 పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పేదల కోసం బీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్ణంగా, నాణ్యత లేకుండా నిరుపయోగంగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, రైతులకు అండగా ఉంటుందన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పారు. సాగయ్యే భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు వీర్లపల్లి శంకర్. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్యే. ఈ ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాల్లో కొన్ని ఉపాధి హామీ పథకాలను, నియమ నిబంధనలను నిర్వీర్యం చేసి గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన ఉపాధి కల్పించలేకపోయింది గత ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి 23-24 సంవత్సరాల్లో ఒక 20 రోజులు అంటే 100 రోజుల పని దినాలలో 20 రోజులు పనిచేసిన వారికి 6 నెలలకు 6,000 చొప్పున 2 విడతలు, సంవత్సరానికి 2 విడతలు 12,000 వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు. అంటే ఆ రోజుల్లో రైతు భరోసా రుణమాఫీ రైతులకే పోతుంది, వ్యవసాయ కూలీలకి ఏందనంటే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచన చేసి భూమి లేని వ్యవసాయ కూలీలకు దీంట్లో క్రైటీరియా ఎంపిక ఎలాగంటే ఉపాధి హామీ పథకంలో పార్టిసిపేటెడ్ అవుతున్నారు కాబట్టి, భూమి లేనిలో ఉపాధి హామీ పథకంలో పాల్గొంటారు కాబట్టి వాళ్లకు 20 రోజులు పనిచేసిన, 23-24లో 20 రోజులు పనిచేసిన దీనికి అర్హులు వాళ్ళు. అటువంటి కుటుంబాలకు సంవత్సరానికి 12,000, 6 నెలలకు అంటే 6 నెలలకు ఫస్ట్ ఫేజ్, రెండో విడత 6 నెలలకు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.